వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. మనతో పాటుగా ప్రొఫెసర్ శేష్ గారు ఉన్నారు. ఇక్కడ ఆయన రాజకీయ విశ్లేషకులు, పూర్తిగా రాజకీయాల మీద పూర్తిగా అధ్యయనం చేసిన ప్రొఫెసర్. ఆయనతో మాట్లాడదాం. బీహార్ లో రెండు కారణాలతోటి ఎన్డీఏ 202 శాసనసభ స్థానాల్లో గెలిచి రికార్డు విక్టరీ బీహార్ పొలిటికల్ హిస్టరీలో కొట్టేసింది. ఆ రెండు ఏంటి తెలుసా? ఒకటి సోషల్ ఇంజనీరింగ్, రెండోది సంక్షేమ పథకాలు. సోషల్ ఇంజనీరింగ్ ఎంత బాగా చేశారో తెలుసా అండి వాళ్ళు? ఎన్డీఏ కూటమిలో మీకు 5 పార్టీలు ఉంటాయి. 5 పార్టీలు 3 వర్గాల ప్రజలను టార్గెట్ చేసింది. బీజేపీ అగ్రవర్ణాలను పట్టుకొచ్చింది. ఎల్జేపీ, హెచ్ఏఎం 2 పార్టీలు దళితులను పట్టుకొచ్చారు. జేడీయూ, ఆర్ఎల్ఎం ఈ 2 పార్టీలు ఈబీసీలను పట్టుకొచ్చారు. ఓబీసీలు కాదు, ఈబీసీలను, అత్యంత వెనకబడిన వర్గాలను పట్టుకొచ్చారు. కథం ఎలక్షన్ అయిపోయింది. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏం జరిగిందో తెలుసా అండి? కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ముబ్బడిగా ప్రజలకు వరాలు ఇచ్చారు, సంక్షేమ పథకాల హామీలు ఇచ్చారు, ఉచితాలు ఇచ్చారు. ఏ ఉచితాలకి వ్యతిరేకమని మోడీ చెప్పిండో అదే ఉచితాలతోటి బీహార్ లో గెలిచిండు ఆయన. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మహిళా ఓట్లను టార్గెట్ చేసి, మహిళా ఓట్లు లక్ష్యంగా ఎన్ని పథకాలు ఇచ్చిండో తెలుసా అండి? 1,25,00,000 మంది మహిళల అకౌంట్లలో 10,000 వేసిండు ఎలక్షన్స్ కి ముందు. అంటే మహిళలకి 35% రిజర్వేషన్ ప్రకటించిండు. లఖపతి దీది అనే పథకాన్ని తీసుకొచ్చిండు. జీవికా దీది అనే పథకాన్ని తీసుకొచ్చిండు. ఉచిత విద్యుత్ అనే పథకాన్ని అన్ని వీళ్ళు ఏటికి వ్యతిరేకమో వాటినే పట్టుకొచ్చి గెలిచారు. లేకపోతే తేజస్వి యాదవ్ మీద గెలవటం అంత సులభమా? 1,08,00,000 ఓట్లు సంపాదించిండు తేజస్వి యాదవ్ యాజ్ ఎ సింగిల్ ఆర్జేడీ. 1,00,00,000 ఓట్లు అంత ఈజీ కాదండి. మీరు మహాగఠబంధన్ ని కొట్టటము, తేజస్వి యాదవ్ ని కొట్టడం అంత ఈజీ కాదు. బట్ మోడీ నిమో కాంబినేషను, నితీష్ కుమార్ మోడీ కాంబినేషను ఆడ చేసిన ఎక్సర్సైజ్ ఒక 34 ఏళ్ల యువకుడిని ఓడగొట్టారు. 34 ఏళ్ల యువకుడిని ఓడగొట్టారు ఆ నిమో ఫ్యాక్టర్ తోటే. ఆ నిమో ఫ్యాక్టర్ ఏంటంటే చెప్పేది చెయ్యదు, చేసేది చెప్పదు. ఉచితాలకు మేము వ్యతిరేకం, పన్నుగట్టేవాడి ప్రయోజనాన్ని కాపాడతామని చెప్పిన మోడీనే ఉచిత పథకాలు హామీలు ఇచ్చి ఎంత అంటే అందరినీ మించి ఉచిత పథకాల హామీలు ఇచ్చి వాళ్ళ బీహార్ లో గెలిచారు. ఎంత మ్యాండేట్, అసలు లెక్కలేనంత మ్యాండేట్. ఈ మ్యాండేట్ బహుశా బీహార్ చరిత్రలో ఏ పార్టీకి వచ్చి ఉండదు. 243 శాసనసభ స్థానాల్లో 202లో గెలిచారంటే ఏంటండి? ఒక అమ్మాయి పాప్ సింగర్ మైథిలి ఠాకూర్ అట, పాటలు పాడుకునే అమ్మాయి. అంటే నేను పాటలు పాడటంలో తక్కువ చేసి అనట్లేదు, కానీ ఓ పాటలు పాడే అమ్మాయి, 25 సంవత్సరాల అమ్మాయి ఆర్జేడీకి బలమైన నియోజకవర్గం అలీనగర్ లో నిలబెడితే 11,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. అసలు ఆ అమ్మాయి అలీనగర్ కి తెలియదు. ఎంటర్ అయిందే కొత్త పాలిటిక్స్ లో. అంటే మహిళల ఓట్లను ఏ స్థాయిలో పొందారో మీరు అర్థం చేసుకోవాలి. మహిళా రోజ్గార్ సమ్మాన్ అభియాన్ పెట్టి 10,000 అకౌంట్లు వేశారండి మహిళల అకౌంట్ లో. లఖపత్ దీది అనే పథకం పెట్టి మహిళలకి ఇస్తామని చెప్పారు, డబ్బులు ఇస్తామని చెప్పారండి. తర్వాత జీవికా దీదీలకి ఉద్యోగ హామీ ఇచ్చారండి. అసలు చేతికి ఎముక లేకుండా డబ్బులు పంచిండు నితీష్ కుమార్, నోటికి తాళం లేకుండా హామీలు ప్రకటించేసిండు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా 2025-26 బడ్జెట్ లో మొత్తం బీహార్కే పెట్టిందండి. మకాన్ బోర్డు 1,000 కోట్ల రూపాయలతో మకాన్ బోర్డు పెట్టారు. మకాన్ బోర్డే కాదండి, ఏ ప్రాజెక్టులైనా బీహార్కే ఇచ్చారు, ఏ నిధులైనా బీహార్కే ఇచ్చారు. అంటే మీకు సంవత్సరం నుంచి బీహార్ ని క్యాప్చర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేసింది. కానీ ఈ వైపుకి వచ్చేసరికి మహాగఠబంధన్ అసలు సమన్వయం లేదు, వ్యూహం లేదు. రాహుల్ గాంధీ ఇటు, తేజస్వి యాదవ్ ఇటు. సార్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి పేద ప్రజలకి ఏం కావాలో హామీలు ఇస్తుంటే నీ ఓటు చోరీ ఎవడికి కావాలి సార్? బీహార్ లో ఒక్క మాట చెప్తాను. బీహార్ లో కులగణన జరిగితే ఒక ఆశ్చర్యకరమైన విషయం వచ్చింది. ఏంటో తెలుసా అండి?
34% బీహారీ ప్రజల రోజువారీ ఆదాయం 200 రూపాయలు. వాడికి ఏం కావాలి సార్? ఓటు చోరీ కావాలనా? వాడికి ఏం కావాలి? ఓటు చోరీ కావాలనా? రాహుల్ గాంధీ ఎట్లా ప్రజానాయకుడు అవుతాడు? రాహుల్ గాంధీ ఎట్లా కాంగ్రెస్ పార్టీని నిలబెడతాడు? రాహుల్ గాంధీ ఎట్లా ఆ పార్టీని గెలిపిస్తాడో నాకైతే అర్థం కావట్లే. అరే ప్రజల అవసరాలు తెలుసుకోవాలి. ఓటు చోరీ 34% బీహారీ పేద ప్రజలకి ఏం అవసరం? వాళ్ళకి కావాల్సింది దాహమయ్యేటోడికి మంచినీళ్ళ గ్లాస్ ఇవ్వాలా? బావి తవ్వద్దు సార్. రాహుల్ గాంధీ బావి తవ్వుతుండు సార్. నీళ్ళు ఎప్పుడు పడాలా? వాడి దాహం ఎప్పుడు తీరాలి సార్? కాబట్టి ఇది మహాగఠబంధను మహాఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. వాళ్ళ ఫెయిల్యూరే అది మెయిన్ గా. ఫెయిల్యూర్ తో అదే టోటల్ ఫెయిల్యూర్. అంటే దాంతో పాటు మీకు ఒక 4 పేర్లు చెప్తాను సార్ బీహార్ ఎన్నికల్లో. ఒకటి జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్. తాను గెలవలేదు, పక్కోడిని ఓడగొట్టిండు. 3.5% ఓట్లు వచ్చాయి సార్. మహాగఠబంధన్ కూటమిలో తేజస్వి యాదవ్ పక్కన యూత్ ఉన్నారు. ఆ యూత్ ని ఇటు అట్రాక్ట్ చేసిండు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఇటు అట్రాక్ట్ చేసిండు, చీల్చిండు. దాంతో మహాగఠబంధన్ కూటమికి నష్టం జరిగింది సార్. 243 చోట్ల అభ్యర్థులు నిలబెట్టిండు, ఏ ఒక్కడూ గెలవలే. మహాగఠబంధన్ కూటమి దెబ్బతినటానికి ప్రశాంత్ కిషోర్ కూడా ఒక కారణం. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, మహాగఠబంధన్ కూటమిలో విఐపి పార్టీ ఉంటది, ముఖేష్ సహానీని ఎంత తెలివి తక్కువ రాజకీయమో చూడండి. ముఖేష్ సహానీ నిషాదుల కులానికి సంబంధించిన వాడు, మత్స్యకారులు. 2.4% ఓట్లు ఉంటాయండి. పోయినసారి 5 సీట్లు గెలిచిండు. ఈసారి వీళ్ళ దగ్గరకు తీసుకొచ్చి 15 సీట్లు ఇస్తే 1 సీట్లో కూడా గెలవలేదు. ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే 2.4% ఉన్న కులాన్ని ఉప ముఖ్యమంత్రి ఇస్తావా అని ముస్లింలందరూ కూడా ఓట్లు చీల్చేసి వేరే వాళ్ళకు ఓట్లు వేసుకున్నారు. 18% ఉంటారు ముస్లింలు. అంటే ఎంత తెలివి తక్కువ రాజకీయం ఉందనేది అర్థం చేసుకోవాలా. ఇది ఒక ఫెయిల్యూర్. ఇంకొక రెండు విషయాలు చెప్తానండి. 2 విషయాల్లో ఒకటి, ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ మహాగఠబంధన్ లో చేరుతానని వచ్చిండు, చేర్చుకోలే. 1.8% ఓట్లు పెరగటమే కాదు, 5 సీట్లు సీమాంచల్లో గెలిచిండు. 5 సీట్లు సీమాంచల్లో గెలవటమే కాదు, 28 శాసనసభ స్థానాలు ఉన్న సీమాంచల్లో మహాగఠబంధన్ కూటమి ఓటమికి కారణమైంది. పోయిందా? అంటే ఎంత తెలివి తక్కువతనము, ఎంత తెలివి తక్కువ రాజకీయమో చూడండి. ఇది పోయిందా? ఇంకొకటి చెప్తానండి. చిరాగ్ పాశ్వాన్ 2020 బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో లేకపోతే నితీష్ కుమార్ పార్టీ అడ్డగోలుగా ఓడిపోయింది. ఎల్జేపీ ఒక్కటే శాసనసభ స్థానంలో గెలిచింది. ఈసారి తెలివిగా చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏ కూటమిలో చేరటం వల్ల 2 లాభాలు జరిగినాయి. 19 శాసనసభ స్థానాలు గెలిచారు, దళితుల ఓట్లను ఎన్డీఏ కూటమి వైపుకు మలిచారు. చూసారా? దిస్ ఈస్ ద క్లెవర్ డెసిషన్. ఎల్జేపీని తన వైపుకు తిప్పుకొని వాళ్ళు విజయం సాధిస్తే ఈ ఎంఐఎంని వద్దనుకొని విఐపిని చేర్చుకొని వీళ్ళు ఆగమైపోయారు. జనసురాజ్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చింది, తర్వాత యువత ఓట్లలో చీలిక తెచ్చింది. పాపం మహాగఠబంధన్ తేజస్వి యాదవ్ ని 38% బీహారీలు ముఖ్యమంత్రిగా కోరుకుంటే తన సొంత నియోజకవర్గం రాఘవాపూర్ లో గెలవటానికి చెమటోడ్చిండు. 14,000 ఓట్ల మెజార్టీతో చావు తప్పి కన్ను లొట్టబై బయటపడ్డాడు. ఫస్ట్ లీడింగ్ దాంట్లో అంటే నితీష్ కుమార్, మోడీ, అమిత్ షా రాజకీయ వ్యూహాల ముందు తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ ఎందుకు పనికి రాకుండా పోయారు. ఇంకొక విషయం చెప్తాను సార్, ఏమీ రాజకీయ ఎత్తుగడలు ఉంటాయో నాకైతే అర్థం కాదు, కానీ ఇంత తెలివి తక్కువగా పార్టీలను ఎట్లా నడుపుతున్నారు, దేశకీ నేతలు ఎట్లయ్యారో నాకు అర్థం కావట్లేదు. కానీ తేజస్వి యాదవ్ సామాజిక వర్గం 14% ఉంటారు. వాళ్ళది ఎంవై ఫార్ములా అంటే ముస్లిం అండ్ యాదవ్లు 14% ఉంటారు, ముస్లింలు 18% ఉంటారు. ఎవరికి ఎక్కువ టికెట్లు ఇవ్వాలి సార్? యాదవులకి 52 టికెట్లు ఇచ్చిండు, ముస్లింలకు 20 టికెట్లు ఇచ్చిండు. ముస్లింలకు కోపం వచ్చింది. తర్వాత మీకు ముఖేష్ సహానీని ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించిండు, నీకు ముస్లింలను ప్రకటించలేదు. ప్రకటించాలి కదా.
అంటే ఎంత తప్పిదమైనటువంటి రాజకీయం ఉన్నదో, ఎంత ఎంత అంటే లెక్కలేని తరం రాజకీయం. అందుకే మీకు ఫలితాలు వచ్చిన తర్వాత మోడీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పిండు. ఏం చెప్పిండంటే, కొన్ని పార్టీలు ఎంవై ఫార్ములాతో గెలవాలనుకున్నాయి, గెలవలేకపోయారు. ఎంవై అంటే మాకు మహిళలు, యూత్ అని చెప్పిండు. అక్కడే అర్థమైపోయింది కదా సార్, పొలిటికల్ స్ట్రాటజీ, ఎలక్షన్ స్ట్రాటజీ అక్కడే అర్థమైపోయింది కదా సార్. మహిళలు, యూత్ అని చెప్పారు. వాళ్ళ కేంద్ర బడ్జెట్ లో కూడా 4 అంశాలను స్పృశించారు: మహిళల, యూత, అన్నదాత, గరీబొంకో. 4. ఆ 4టిని ఇక్కడ ప్రాక్టీస్ చేశారు, గెలిచి వచ్చేసారు. మీరు ప్రాక్టీస్ లో పెట్టలేదు, మీకు ఒక వ్యూహం లేదు, సమన్వయం లేదు. ముఖ్యంగా ఇంకొకటి చూడండి సార్, గత ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు ఇక్కడ చాలా ఎక్కువ సీట్లు గెలిచాయి. సిపిఎం, సిపిఐ 2 సీట్లు 4 గెలిచింది. సిపిఐఎంఎల్ 12 గెలిచింది. మొత్తం 16 సీట్లు లెఫ్ట్ గెలిస్తే, ఈసారి మొత్తం లెఫ్ట్ కలిపి 3 సీట్లు గెలిచింది. లెఫ్ట్ పార్టీలు మొత్తం తుడిచిపెట్టకపోయింది. వాళ్ళు బీజేపీ ఎన్డీఏ అంటే స్ట్రాటజీ ముందు వీళ్ళు ఎంత నిలబడలేకపోతున్నారు. ఎన్డీఏ రాజకీయ వ్యూహాల ముందు నిలబడలేకపోయారు. ఇంకొకటి సార్, వాళ్ళు ఛాలెంజ్ చేసి కొడుతున్నారు సార్. ఛాలెంజ్ ఏం చేశారు తెలుసా? మేము బీహార్ లో 160 సీట్లు గెలుస్తామని మోడీ చెప్పాడు, అమిత్ షా చెప్పాడు. కానీ ఎన్ని కొట్టారు సార్? 202 కొట్టారు. 160 కాదు, 202 కొట్టారు. మళ్ళీ ఏం చెప్తున్నారు సార్? మేము బెంగాల్ కొడతామని చెప్తున్నారు. వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ పైన, వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ పైన ఎంత నమ్మకం ఉండాలి వాళ్ళకి? మీకు ఆ స్థాయిలో ఇండియా కూటమి పనిచేయట్లేదు సార్. ఇండియా కూటమి ఎంత దరిద్రంగా ఉంది చెప్పనా సార్? జేఎంఎం ని మహాగఠబంధన్ లో చేర్చుకోలే, ఆమ్ ఆద్మీ పార్టీని మహాగఠబంధన్ లో చేర్చుకోలే. అవన్నీ ఇండియా కూటమి పార్టీలు కదా. 1% ఓటింగ్ ఉండదా వాళ్ళకి? ఎందుకు చేర్చుకోలే? ఇంకొకటి ఏంటి తెలుసా సార్, మీకు తెలంగాణ జూబ్లీ హిల్స్ కను బీహార్ కి ఒక సామీప్యత చెప్తాను. ఇందాక నేను చెప్పాను, జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ తన ఓటు బ్యాంకు నిలబెట్టుకుందని చెప్పాను. 80,000 ఓట్లు వస్తే 74,000 ఓట్లు వచ్చాయి. ఓకే, ఓట్లు వాళ్ళ ఓట్లు వాళ్ళు నిలబెట్టుకున్నారని చెప్పాను కదా. మీరు వేరాజ్ సేమ్ చూడండి, మీకు బీహార్ లో ఆర్జేడీకి పోయినసారి 23% ఓట్లు వస్తే ఈసారి కూడా 23% ఓట్లు వచ్చాయి. కానీ ఆ 23% ఓట్లను గెలుపుగా మార్చుకోవటంలో తేజస్వి యాదవ్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఏం ఉపయోగం సార్? 143 స్థానాల్లో పోటీ చేస్తేవి, 25 స్థానాల్లో గెలుస్తేవి. బీజేపీ పోయినసారి 110 పోటీ చేసి, ఈసారి 101లో పోటీ చేసి తగ్గించుకొని ఎన్ని గెలిచింది తెలుసా సార్? 89 గెలిచింది. పోయినసారి 43 స్థానాల్లో గెలిచిన జేడీయూ ఈసారి 85 స్థానాల్లో గెలిచింది. అంటే +42, అంటే సగానికి సగం తన పెంచుకుంది. తర్వాత అదే జేడీయూ పార్టీ ఈ మహిళా ఓట్లతోటి పోయినసారి 15% ఓట్లు ఉంటే ఈసారి 19%, 4% ఓట్లు పెంచుకుంది. కథం, ఎలక్షనే మారిపోయింది. +4% ఓటింగ్ తోటి మొత్తం ఎలక్షన్ నే నితీష్ కుమార్ మార్చేసిండు. నితీష్ కుమార్ ఈ ఎన్నికల్లో ఎంత స్ట్రాటజిక్ గా పోయిండంటే అంత స్ట్రాటజిక్ గా పోయిండు. మహిళా ఓట్లను సంపూర్ణంగా తన వైపుకు తిప్పుకునే పథకాలను ప్రకటించిండు. మీరు తెల్లమొకాలు ఎత్తిరి, ఏం ఉపయోగం? కాబట్టి ఈ ఓటు చోరీ, ఇది అది, ఈవీఎంలు ఇక బంద్ చేయండి. బంద్ చేసి గెలవటం ఎట్లనో వ్యూహాలు పన్నండి. బీజేపీని ఎట్లా ఓడించాలనో మీరు నేర్చుకోండి. అంతేగాని ఇంకా ఈవీఎంలని ఎవరో చెప్పిండటండి, పాలు పితకలేనోడు బర్రె తంతందని చెప్పిండట. సార్, అర్థమైంది ఆ విషయం? పాలు పితకరాటోడు బర్రె తంతంది అని చెప్పిండట సార్. ఆడు పితకరాక బర్రె తంతందంటే ఎట్లా సార్? అందుకని ఈ ఈవీఎంలు, ట్యాంపరింగ్, ఓటు చోరీలు ఇవన్నీ మర్చిపోయి గెలవటానికి ఏం చేయాలనో అవి పెట్టండి. గెలవటానికి ఏ వ్యూహాలు కావాలనో ఆ వ్యూహాలు చేయండి. ఎన్డీఏని ఎదుర్కొనే శక్తి మీ దగ్గర లేకపోవటంతో ఏమంటాం కదా సార్, ఇగో దెబ్బ ఒక చోట తలిగితే మందు ఒక చోట పెట్టుకున్నట్టు, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు. ఈ బంద్ చేయకపోతే ప్రజలు విశ్వసించరు సార్. ఎంతకాలం ప్రజలని ఈ కారణాలు చెప్పి మనం తప్పించుకోవాలనుకుంటాం చెప్పండి? కాబట్టి రాహుల్ గాంధీ ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలా? రాహుల్ గాంధీ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి. రాహుల్ గాంధీ ఇప్పటికైనా పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలా? ఎక్కడుందండి? ఎక్కడుంది చెప్పండి? ఇవాళ ఇండియా కూటమికి చైర్మన్ ఎవరు?
ఇండియా కూటమికి కన్వీనర్ ఉన్నారా? ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ పెట్టినప్పుడు ఒక ఊపు ఊపారు. ఎట్లా అండి? నేషనల్ ఫ్రంట్ కి చైర్మన్ ఎవరు? స్వర్గీయ ఎన్టీ రామారావు. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ ఎవరు? స్వర్గీయ విపి సింగ్. ఏమైంది మీ ఎన్డీఏ కూటమి ఇక్కడ? ఎన్డీఏ కూటమికి చైర్మన్ ఎవరు? ఎన్డీఏ కూటమికి కన్వీనర్ ఎవరు? అసలు ఎన్డీఏ కూటమిని ప్రతిపాదించిన నితీష్ కుమారే వాళ్ళ కూటమిలో ఎందుకు లేడు? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ స్వార్థాన్ని వదులుకోకపోతే, కాంగ్రెస్ పార్టీ తన వ్యక్తిగత ప్రతిష్టను వదులుకోకపోతే రేపొద్దున కాంగ్రెస్ పార్టీ చాలా దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కూడా బీజేపీని ఓడించలేదు. ఇది వాస్తవం సార్. కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మార్చుకోవాలి, తను ప్రజల్లోకి వెళ్ళాలి, పార్టీ స్ట్రాంగ్ అవ్వాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహం మొత్తం మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే బీహార్ లో మీకు గత 3 ఎన్నికల్లో 27 స్థానాలు ఉన్నాయి. 27 నుంచి 19 అయ్యారు, 19 నుంచి 6 అయ్యారు. ఎంఐఎం 5 గెలిస్తే ఒక రీజియన్ లో మీరు రాష్ట్రం అంతా పోటీ చేసి 60 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాల్లో గెలిచారంటే ఎటుపోతున్నట్టు? మీరు గెలవాల్సిన హర్యానాలో ఓడిపోతురి, గెలవాల్సిన మహారాష్ట్రలో ఓడిపోతురి. ఇంకా మీ ఎన్నికల వ్యూహాలు మార్చుకోకుండా ఇట్లనే కొనసాగితే అమిత్ షా మోడీ జోడీకి ఎదురే ఉండదు ఈ దేశంలో. కాంగ్రెస్ బలహీనత మోడీ షా బలంగా కనపడుతుంది. ఇవాళ అమిత్ షా మోడీ ఇంత బలంగా కనపడుతున్నారంటే బికాస్ ఆఫ్ వీక్నెస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, వీక్నెస్ ఆఫ్ ది రాహుల్ గాంధీ. జూబ్లీ హిల్స్ కానీ మామూలు బీహార్ కానీ కరెక్ట్ పాయింట్లన్నీ కూడా కరెక్ట్ గా అనలైజ్ చేశారు. ఇది దాంట్లో ఉన్న మళ్ళీ ఇంకొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.